హాయ్ అండి. హాయ్. అది ఇక కొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఏ అవును. ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్లీ జనసేన అనుకుంటున్నామండి. యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాకపోయినా కూడా నాకు జనసేన రావాలని ఉంది. అదే వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ఎంత హెల్ప్ చేస్తున్నా ఏ సభలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు 3 పెళ్లిళ్ళు ప్యాకేస్తారని ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు కదా. అవునండి, వాళ్ళకి అద్దప్ప ఏం తెలియదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగిన క్వశ్చన్స్ ఏంటిది, ఇసుక మాఫియా చాలా చాలా ఏది అన్యాయాలు అక్రమాలు అన్నీ జరిగాయని దాని క్వశ్చన్ ఎత్తుంటే మా పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నారు, మీకు 3 పెళ్లిళ్ళు అంటున్నారు. వాళ్ళకి అద్దప్ప ఆన్సర్ లేదు. జగన్మోహన్ రెడ్డి అతనైనా వైసీపీ ఏ నాయకుడైనా కూడా వాళ్ళకి అడిగే క్వశ్చన్ 3 పెళ్లిళ్ళు. నీ వ్యక్తిగత జీతం మీద చూస్తున్నావు కానీ అతను ఏం చేసిండు, ఆయన ఏమైనా స్కామ్ చేసిండు, ఏం చేసిండు అనేది ఎవరు చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర లేదు కదా ఆన్సర్. అదొకటే వాళ్ళు. అది కాక ఇంకో ఏమైనా క్వశ్చన్లు ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతే అది పవన్ కళ్యాణ్ గారు తప్పు. కానీ ఈసారి టీడీపీ జనసేన పొత్తు ఎలాంటి అంటే జనసేన ఆల్మోస్ట్ ఒక 70 సీట్లు ఏమో అడిగినట్టు అంటున్నారు. ఒకవేళ ఇన్ కేసు 70 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 70 సీట్లు పోటీ చేస్తే మేము ఒక 40 గెలుస్తాం అనుకుంటున్నామండి. వారికి గెలుస్తారు. నేను అనుకుంటున్నాను. అంటే గెలిచిన తర్వాత సీఎం అవుతారంటారా పవన్ కళ్యాణ్ గారు? అది ఈ సీట్లను బట్టి ఉంటుందండి. మ్యాక్సిమం అవ్వాలని అనుకుంటున్నాం. ఇక కొంచెం టీడీపీ వాళ్ళు ఇంకేమైనా పాలిటిక్స్ చేస్తే తప్ప మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత చేసినా కూడా ఏం జరిగినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. వాళ్ళకు పవన్ కళ్యాణ్ నాయకుడికి సీఎం పదవి అవసరం లేదు. ప్రజలకు కావాలి సీఎం పవన్ కళ్యాణ్. అయితే వాళ్ళకి యూజ్ పవన్ కళ్యాణ్ గారికి అవసరం. విశ్వార్థ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. ఎలాంటి హెల్ప్ చేసినా అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి అవునండి, చాలా 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 వేసిరండి. ఫ్యాన్స్ కూడా కొంతమంది చూసి వాళ్ళు అదే ప్రాబ్లం అండి. ఫ్యాన్స్ కూడా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ మా అన్న నీకు ఓటేద్దామని ఉంటుంది, కానీ అంటే అభిమానం ఉంటుంది. ఓటు మాత్రం అన్న మా కుళ్ళపోడన్న, మా దగ్గరోడన్న, ఇక్కడ మా అందుబాటులో ఉంటాడన్న, అది అనుకుని చేసేసి అలా చేసారు. 2019 అలా అయింది. 5 years ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు దేశం అంతా చూస్తుంది. ఈసారైనా జనాలు కొంచెం ఆలోచించి ఎవరైతే వాళ్ళకి న్యాయం చేస్తారో వాళ్ళకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో 1 wordలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల గురించి ప్యాకేజ్ స్టార్ అనే వాళ్ళకి మీరు 1 word ఏ సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ చెప్తే తాట తీస్తా అంటాడు కదా, అదే చెప్తామండి. అంతే, అంతకుమించి ఏం లేదు.